హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు. ప్లీజ్ మీరందరూ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. అందువల్ల ఏంటంటే వేరే వాళ్ళకి షేర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. గులాబ్ పూలు వీడియో అందరూ ఆదరించినందుకు, అలానే అన్ని వీడియోలు కామెంట్ పెట్టి నన్ను ఆదరించండి. నన్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ అభిమానం నేను ఖచ్చితంగా మళ్ళీ ఎప్పటిలాగా వీడియోలు చేయగలుగుతాను, ముందుకు వెళ్ళగలుగుతాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, మన హస్బెండ్ ఒక అంత ముందు ఎప్పుడో నేను లాంగ్ బ్యాక్ ఎప్పుడో పెట్టుకునేదాన్ని వాచెస్, నా ఫోటోల్లో ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాచెస్ అనేది నేను పెట్టుకోవట్లేదు. బట్ ఎప్పుడో నా పాత ఫోటోలు చూసి మన సబ్స్క్రైబర్ ప్రవళిక గారు నష్టపేట మేడంది, ఆవిడ వాచ్ తెచ్చిచ్చారు అనమాట. లక్ష్మి వాచ్ పెట్టుకో అని. అంటే ఇదేం బ్రాండెడో కాదో నాకు కూడా తెలియదు, ఆవిడ అభిమానంగా తెచ్చిచ్చాడు. వీడియోలో పెట్టుకో లక్ష్మి, ఒకసారైనా చూపించి వీడియోలు అన్నారు. అందుకోసం ఈ వీడియో చేస్తా. ఈ వాచ్ అయితే మైదా 2 కేజీలు తీసుకుంటా అండి. మీరైతే మైదా ప్లేస్ లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేను 2.5 కేజీ మైదా తీసుకున్నాను. కొంచెం మనకి పైన చల్లుకోవడానికి కావాలి, దానికోసం 1/2 కిలో సుమారు పక్కన పెట్టుకుంటున్నాను పైన చల్లుకునే దానికోసం. ఓకేనా? ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేసుకోవాలంటే మనం, ఓకేనండి, దీనికి 100 గ్రాములు డాల్డా తీసుకుంటున్నాను. నూనె కూడా వేయాలండి. నూనె ఎంత వేయాలో చెప్తాను. 100 గ్రాములు డాల్డా. డాల్డా ప్లేస్ లో వెన్న అయినా తీసుకోవచ్చు. నూనె 100 గ్రాములు, 100 గ్రాముల నూనె, 100 గ్రాములు డాల్డా వేసి బాగా ఈ పిండి అంతటికి పట్టే విధంగా కలుపుకోవాలి. మనం పిండికి మొత్తం స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఓకే అండి, ఆ డాల్డా నూనె దీనికి పట్టే విధంగా కలుపుకున్నాక ఇట్లా గుంత చేసేసుకో. దీన్ని బిస్కెట్ సాల్ట్ అంటారు, అమోనియా పౌడర్ అంటారు. నేను ఇదైతే ఒక 70 గ్రాములు తీసుకున్నాను. బిస్కెట్ సాల్ట్ గానీ అమోనియా పౌడర్ గానీ రెండు ఒకటే అనమాట అంటారు. దీన్ని నేనైతే 70 గ్రాములు తీసుకున్నాను కదా. దీంట్లో నీళ్లు పోసుకోవాలి మనం, మామూలు నీళ్ళే, చల్ల నీళ్ళే పోసుకొని ఫస్ట్ ఇది బాగా ఉండ లేకుండా, మనకి ఎక్కడన్నా ఉండ తగిలిద్ది, అది ఉండ లేకుండా కరిగే విధంగా కలుపుకోవాలి దాన్ని. ఓకేనండి, ఇప్పుడు ఇది పౌడర్ వేసాక కొద్ది నీళ్ళు నీళ్ళలోకి పిండి అనేది లాక్కొని మొత్తం పిండి కలుపుకోవాలి. మనం పిండి కొద్దిగా చపాతీ పిండి కలుపుకున్నట్టే కలుపుకోవాలి. ఇంకొంచెం టైట్ ఉండాలి అండి చపాతీ పిండి మీద. ఇదిగోండి, నీళ్ళు మధ్య మధ్యలో పోసుకుంటూ కలుపుకోవాలి. మనకు నీళ్ళు ఎన్ని పడతాయి అర్థమైంది కదా. మధ్య మధ్యలో పోసుకుంటూ కలుపుకోవాలి, బాగా మదాయించుకోవాలి దీన్ని. కొంచెం పడతాయి నీళ్ళు. చూస్తున్నారు కదా, మొత్తం కలిపాలి చూపిస్తా మీకు. ఓకేనండి, ఇప్పుడైతే మొత్తం కలిపేసాను. చూస్తున్నారు కదా, ఈ ముద్ద ఇట్లా ఈ విధంగా, ఇదిగోండి ఈ టైట్, చూస్తున్నారు కదా, ఒత్తితే ఈ టైట్ ఉండాలి మనకి. ఇంక ఇప్పుడు ఇది ఒక అరగంట సేపు ఇట్లా పక్కన పెట్టుకున్నాం. తడి క్లాత్ అయినా వేసుకోండి, దీని మీద ఆరిపోకుండా ఉండేది. నేను పక్కన పెట్టేస్తున్నాం ఒక అరగంట. ఈ పిండి పక్కన పెట్టేసాం కదా, ఆయిల్ కలర్ పొయ్యి మీద పెట్టేసుకున్నాం ఈ లోపల. ఓకేనండి, ఆయిల్ అయితే ప్యాకింగ్లు తెచ్చారు, కేజీ ప్యాకింగ్లు. అవి అయితే పోసేస్తున్నాను. 4 కేజీల వరకు ఇలానే ఇంకో 2 ప్యాకెట్లు పోసుకోవాలండి. పోసుకొని ఇప్పుడు సన్న మంట పెట్టుకుందాం. ఈ లోపల అయ్యే లోపల నూనె అండి. ఇప్పుడు 1/2 గంట అవుతుంది ఇది నానబెట్టి. ఇప్పుడు నేనైతే చేసుకుంటున్నాను. అరగంట నానబెట్టిన ఏం కాదు, నాకు ఇంకా అర్జెంట్ అనమాట. దానికోసం దీన్ని 2 భాగాలుగా చేశాను. ఇది ఇంకో 2 భాగాలుగా చేశాను, ఇది ఇంకో భాగంగా చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మదాయించుకుందాం. లైట్ గా ఏమవదు, మదాయించుకోపోయినా ఇట్లా మదాయించుకొని, ఇదిగోండి మనం ఆల్రెడీ పొడిపిండి తీసి పెట్టుకున్నాం కదా, ఈ పొడిపిండి అయితే చల్లుకున్నాం. ఇదిగోండి, ఇది చపాతీ కర్ర మనకి. ఇది తీసుకొని మనం ఇదిగోండి శుభ్రంగా ఒక పెద్ద చపాతీ కుట్టుకున్నాం మొత్తం. కొంచెం పెద్ద చపాతీ, ఇది మోయినంగా మందం కాదు, అలాంటి పలసం కాదు, ఒక మీడియం కొట్టుకోవాలి. చూపిస్తాను అండి. ఈ మందం ఉండాలి మనకి, అప్పడం అనేది మనకి ఇదిగో ఈ మందం ఉండాలండి. ఈ మందం ఉంటే మనకు పర్ఫెక్ట్ గా అప్పడం అనేది సరిపోద్ది. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం పుల్ల కాజాలు అనేవి. ఫస్ట్ అంచులు కట్ చేస్తున్నా నేను. అంచులు ఏదన్నా ఉంటే తీసేద్దాం, సమానంగా లేకపోతే. ఇదిగోండి ఈ సైజ్ సరిపోద్ది మనకి. చూసారా, ఇలా కట్ చేసినవి
ఇదిగోండి ఒక్కొక్కటి దీని మీద బేరుస్తున్నాను చూసారా. ఇట్లా 3 బేర్ చేసా కదా. ఇప్పుడు ఈ సమానంగా లేని తీసేస్తున్నాను. ఇదిగోండి కట్ చేసుకోవాలి. చూసారా ఇట్లా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి సైజు మీ ఇష్టం. ఇంకా పొడవు కావాలంటే పొడవు కట్ చేసుకోవచ్చు, సన్నగా కావాలంటే ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇవి ఏగేసరికి ఆయిల్ పీల్చుకొని ఇంకొద్దిగా లావు అవుతాయి అనమాట. ఇవి నేను కట్ చేసేయి. ఈ సైజు మోయనంగా ఉండిద్ది. నేను కట్ చేసే సైజు ఏంటంటే బాగుండిద్ది అనమాట, పర్ఫెక్ట్ గా ఉండిద్ది. అందుకని నేను ఎప్పుడు ఈ సైజే కట్ చేస్తాను. ఈసారి కూడా ఇదే సైజు కట్ చేశాను అనమాట. ఓకే అండి, ఒక వరుస కట్ చేశాక రెండో వరుస కూడా ఇదిగోండి సేమ్ ఇదే. రెండో వరుస కూడా సేమ్ ఒకదాని మీద ఒకటి నీట్ గా మనం అతుక్కుంటుంది అనుకుంటే కొద్దిగా పొడిపిండి చల్లుకోండి. నాకు అవసరం లేదు, అతుక్కోవట్లేదు. నేను ఎక్కువగానే చల్లేసాను పొడిపిండి. ఇదిగోండి చూసారా. ఈ విధంగా కరుచుకోవండి. ఓదానికోటి అస్సలు కరుచుకోవు. చాలా చాలా ఈజీగా విడిపోతాయి. ఇవ్వండి చూసారా. అన్ని పిండి మొత్తం ఇదే విధంగా అప్పడం కొట్టుకోవాలి, ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మీకు నేను మొత్తం కట్ చేసి చూపించినా కూడా ఇంక ఇదే ప్రాసెస్ అయిద్ది అనమాట. అందుకని నేను ఇంతవాటి కట్ చేసి చూపిస్తున్నా ఫస్ట్ మీకు. తర్వాత పిండి మొత్తం ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇగో చూసారా. ఇవ్వండి ఓకేనండి. అన్ని పుల్లకాజలు కట్ చేయడం అయిపోయింది కదా. ఓ పళ్ళెంలో అయితే వేసుకుంటున్నా. దీనికి కూడా అడుగులు కొద్దిగా మైదా చల్లాలండి పళ్ళెంగా. అప్పుడు మనకు ఖర్చుకోకుండా ఉండిద్ది. ఇట్లా వెడల్పుగా వేసుకుందాం. దాని మీద వేసుకున్నా ఏం అవ్వదు, ఖర్చుకోవు. ఇదిగోండి అండి, మనకైతే ఆయిల్ కాకొచ్చేసింది. ఇదిగోండి మనం తెచ్చి పెట్టుకున్న పుల్ల కాజాలు. ఇప్పుడైతే ఆయిల్ లైట్ కాకులో వేసుకోవాలి, ఫుల్ కాకులో కాదు. లైట్ కాకులో మనం ఇవనేది వేసుకోవాలి. మొత్తం పడతాయి అక్క నీకు అంటే నాకు పెద్ద వాయ, నేను అందుకేనండి ఆయిల్ 4 కేజీలు తీసుకుంది. మొత్తం పడతాయి అని. ఇదిగోండి మొత్తం ఒకే వాయిదా వేసేసాను నేను. ఇదిగోండి ఇదిగోండి వేసాక ఇట్లా మనం ఓ సైడ్ నుంచి సన్నగా కలుపుకుంటూ రావాలి. కొంచెం మంట స్లోలో పెట్టుకోవాలన్నమాట. ఇవి తేలుతాయి చిన్నగా నిదానంగా. మంట స్లోలో పెట్టుకుంటే మనకి ఇప్పుడు అండి ఇవైతే సగం మడ వేగిపోయింది. మనకి సన్న మంట మీద వేయించుకుంటూ వచ్చాను. సగం మడ వేగిపోయింది. ఇంకొంచెం వేగాలండి. మనకు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇంకా 5-6 నిమిషాలు పట్టింది వేగడానికి. మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి వీటిని. ఓకేనండి, చాలా వరకు దాదాపుగా వేగిపోయింది. చూసారా మనకి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకొంచెం రావాలి. అక్కడక్కడ తెల్ల పొడ కనిపిస్తుంది. ఆ తెల్ల పొడ కూడా ఉండకూడదు మనకి. ఇంకొంచెం వేగాలి. స్లో ఫ్లేమ్ లో వేయించుకుందాం. ఆ తెల్ల పొడ కూడా కలర్ మారిపోయాక అప్పుడు తీసుకుందాం మనం. ఓకేనా అండి, వేగిపోయింది. మనకైతే మంచిగా వచ్చింది కలరు. చూసారా. ఇప్పుడు అయితే తీసి మనం ఒక ప్లేట్ లో పళ్ళెంలో వేస్తున్నాం. నేను పళ్ళెం శుభ్రంగా ఆరాలి మనకి. ఇవనేది మనకి బాగా ఆరాలి, చల్లారాలి. మనం పాకం పెట్టుకోవాలంటే వీటిని ఇవన్నీ తీసి పళ్ళెంలో అయితే వేసుకుంటాం అండి. ఇవైతే ఆవుతని పూర్తిగా చల్లారాక పాకం పెట్టుకుందాం మనం. వీటిని పూర్తిగా పుల్లకాజాలు అయితే మనకి చల్లారిపోయినాయి. ఇప్పుడు మనం అయితే ఇది పాకం పెట్టేసుకున్నాము. అయితే పూర్తిగా చల్లారిపోయినాయి అండి. ముందు కడాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ కళాయి క్లీన్ చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. అలానే పెట్టుకుంటే మాత్రం పాకం పాడైపోయింది. నేనైతే 1.5 కేజీ బెల్లం తీసుకుంటున్నాను. పంచదార కూడా తీసుకోవాలండి, అది కూడా చూపిస్తాను. పంచదార కూడా 1.5 కేజీ పంచదార తీసుకున్నాను. 3 కేజీలు 2 కేజీలన్నర మైదాకి 1.5 కేజీ బెల్లం, 1.5 కేజీ పంచదార. నీళ్లు కొంచెం నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు బెల్లం అయితే పగలు కొడుతున్నాను. నేను డైరెక్ట్ కళాయిలో పగలు కొట్టుకుంటాను, తెలుసుకో మీకు. ఓకే, మంట వేసుకుందాం మనం. ఓకేనండి, ఇప్పుడైతే పాకం ఇంకా పొంగు రావాలి మనకి. బెల్లం అని పంచదార అయితే 2 కలిపి పెట్టుకున్నాక బెల్లం కూడా నల్లగొట్టగా ఇంకా పాక రావాలండి మనకైతే. పాకం అయితే పొంగు వచ్చింది మనకి, చూసారు కదా. ఇంకొంచెం ఉడకాలండి, ఇంకా దగ్గర పడాలన్నమాట మనకి. పాకం ఇంకా రావాలి. పాకం అయితే మనకు వచ్చేసింది, చూసారా. చెక్కబడిపోయింది పాకం కూడా. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. చూడండి తీగ కూడా చూడండి, లావు తీగ.
ఇదిగోండి తీగ బాగా లావు తీగ రావాలి. ఇప్పుడు ఓకే అండి, మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నా చూడండి పాకం. ఇదిగోండి తీగ, లావు తీగ, చాలా లావు తీగ, ఇలా వస్తే సరిపోతుంది మనకి. ఇదిగోండి ఇప్పుడు ఇదైతే దించేసుకుందాం మనం. ఓకే అండి, ఇప్పుడు ఇదైతే దించేసాను. దీంట్లో ఇదిగోండి పుల్లకాజాలు, కలర్ ఏమి యూజ్ చేయట్లేదు, పుల్లకాజాలు మొత్తం పోసేసాను. ఇందులో యాలకుల పొడి అండి, మనం యాలకుల పొడి తగినంత యాలకుల పొడి కొంచెం ఎక్కువే వేస్తున్నా. యాలకుల పొడి దాడలేదు పుల్లకాజాలు, అందుకు యాలకుల పొడి వేసి ఇప్పుడు వీటిని నిదానంగా కలుపుకోవాలి మనం. అన్నిటికీ పాకం స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ప్రతి ఒక్క పుల్లకాజాకు మొత్తానికి పాకం పట్టాలి. ఒక 5 నిమిషాలు కలిపితే పాకం మొత్తం లాగేసుకునేది వీటికి. ఇప్పుడు 1 నిమిషం పక్కన ఇట్లా ఉంచుదాం, ఇంట్లో పాకం లాక్కునేది దానికి. ఇదిగోండి ఈ ట్రై ఒకటి తీసుకున్నాను, పళ్ళెం పెట్టాను, దీంట్లో తిరగబోసుకున్నాం మనం. ఈ ట్రై పెట్టుకున్నాం ఇంకొంచెం. ఇదిగోండి చూసారుగా, ఇప్పుడు ఇంక పోసేయండి. చూసారుగా జారలేదు. మగమట్లు అయితే ఈజీగా తిప్పుతారు మా మేస్త్రి వాళ్ళు అయితే, నాకేసరికి జార్ల. ఇదిగోండి ఇది చూసారా. ఓకేనండి, తింటున్నా నేను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, అదిరిపోయినాయి అనమాట పుల్లకాజాలు. చాలా చాలా బాగొచ్చినాయి. మీరు కూడా ఇంట్లో అందరు ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. పుల్లకాజాలు అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ తోటి వచ్చినాయి.